హాయ్ అండి, నమస్తే. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మా ఇంటి మేడ మీద కాదు, మా పక్కింటి మేడ మీద మిద్దె తోట. నూకరాజు గారి మిద్దె తోట మీ అందరికీ గుర్తుంది కదా. లాస్ట్ టైం మనం బీరకాయలు అవి హార్వెస్ట్ చేసాము. సో ఆ తోటలో ఈసారి చాలా డైవర్సిఫైడ్గా చాలా చేంజెస్ చేసి చాలా రకాల కూరగాయలు పెంచుతున్నారు. సో ఏమేమి పెంచుతున్నారో ఏంటో ఒక్కసారి మనకి ఇన్స్పిరేషను. రెండోది ఏంటంటే ఇది ఎన్ని వ్యూస్ వస్తాయో లేకపోతే ఏంటో ఇవన్నీ కాదు, కానీ మాకు ఒక జ్ఞాపకంగా ఉండడానికి అండ్ మళ్ళీ మళ్ళీ చూసుకోవడానికి హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను. సో మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. సో ఇవాళ చిల్డ్రన్స్ డే, November 14th ఈ వీడియో క్యాప్చర్ చేస్తున్న రోజు. ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి మొదలు పెడదాము. ఒక చిన్న మొక్క ఇచ్చానండి, మార్నింగ్ గ్లోరీ అడిగారు నాకు. సో మన తోటలోది ఒక మొక్క తీసి ఇచ్చాను. అండ్ పువ్వులు చూసారా ఎంత చక్కగా గ్రో అవుతున్నాయో. సో సీడ్స్ ఆల్మోస్ట్ మన ఆర్గానిక్ ప్రభా వెబ్సైట్లోంచి తీసుకున్నవే. ఇదిగోండి, ఈ వంకాయలు బయట నుంచి తెచ్చానన్నారు, ఈ ఒక రకం. ఇంకా మిగతావి ఆల్మోస్ట్ మన సీడ్స్ అనమాట. బర్వాటి 2 కుండీల్లో వేశారండి. ఆల్మోస్ట్ ఒక 10-12 సీడ్స్ వరకు వేశారు. ఒక్కొక్క దాంట్లో 5 నుంచి 6 మొక్కలు పెక్కలు వేశారనమాట. అన్నీ కూడా మనకి జర్మినేషన్ అయినాయి అని చెప్పారు. అండ్ గ్రోత్ చూసారు కదా, ఇదిగోండి. సో చిన్న రకం బర్బాటి, ఎక్స్ట్రా లాంగ్ కాదు. ఎక్స్ట్రా లాంగ్ వెరైటీ ఏమో ఇప్పుడు ఇచ్చాను ఆయనకి, సో వేస్తానన్నారు. కానీ మళ్ళీ బర్బాటి వేయడానికి చాలా భయపడుతున్నారు. నేను బర్బాటి ఎక్కువగా వేయనండి అని చెప్పాను. ఎందుకు అంటే ఇది కారణం, పెస్ట్ చాలా ఎక్కువగా ఉంటుందండి బర్బాటికి. సో చాలా ప్రికాషనరీ స్టెప్గా ఎప్పటికప్పుడు వేప నూనె వేసుకోకపోతే మాత్రం చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ కరివేపాకు చుట్టుపక్కల కింద నుంచి గుబురుగా పెంచుతున్నారు. సో ఎక్కువ హైట్ కాకుండా పొట్టిగా ఉంచి మొత్తం ఎప్పటికప్పుడు అసలు సాయిల్ మాత్రం ఇగోండి ఇలా గుల్లగా ఉండేలాగా ఎప్పుడు తవ్వుకుంటూ ఉంటారు ఈయన. అండ్ ఒక 4-5 రోజులైంది తోటకూర సీడ్స్ అడిగారు, వేశారు. అండ్ ఇవి చుక్కకూర అండి, ఇవి కూడా వారమేమి 10 రోజుల పైన అయింది. అండ్ ఇది కొత్తగా వేసిన ప్యాకెట్, ఇక్కడ కూడా అవే వేశారు. ఇది కూడా చుక్కకూరనండి. అంటే ఇలా వేసుకోవచ్చు అనమాట మనం, అంటే ఒక ఫ్యామిలీకి సరిపోయేలాగా అని. వీళ్ళవి 2 ఫ్యామిలీస్ అనమాట. సో 2 ఫ్యామిలీస్కి సరిపోయేలాగా వీళ్ళు వేసుకుంటున్నారు. అండ్ కాకరకాయలు అండి, ఇగోండి కాకరకాయలు కూడా చెప్పారు మొన్నే స్టార్ట్ అయినాయి, చాలా బాగా వస్తున్నాయని చెప్పి. ఇదిగోండి, లాస్ట్ టైం ఇక్కడ బీరపందిరి ఉండేది కదా, దాని ప్లేస్లో ఇప్పుడు కాకరకాయలు అనమాట. ఆ టైప్ కూడా కాయలు ఉన్నాయి చిన్న చిన్నగా. ఇగోండి ఇదంతా పోతుంది, చాలా హెల్దీగా గ్రో అవుతున్నాయి చూడండి. కాకరకాయలకి మాత్రం పెస్ట్ లేదు. ఒకవేళ పెస్ట్ అంటితే ఇగోండి చిక్కుడుకాయల వల్ల వచ్చి అంటే ఛాన్స్ ఉంది. చూస్తున్నారు కదా పెస్ట్. ఈ బర్బాటి రకాలు, చిక్కుడు రకాల్లో కొంచెం పెస్ట్ అనేది మనం మేనేజ్ చేసుకోవాలన్నమాట. ఎంత మేనేజ్ చేసినా కూడా చాలా ఎక్కువ వస్తుంది ఇలా ఆర్గానిక్ పద్ధతిలో పండించేటప్పుడు. ఇగోండి ఇవి ఒక రకం చిక్కుడు, చూస్తున్నారు కదా స్టార్ట్ అయినాయి కాయలు చిన్న చిన్నగా ఇప్పుడే. ఇదిగోండి, అలాగే ఇందులో వైట్ ఫ్లవర్ అనమాట. ఇగోండి ఇవి వైట్ ఫ్లవరు. ఇది ఇప్పుడు 3-4 సార్లు పూత వచ్చి రాలిపోయింది. నా దగ్గర కూడా అంతే, పూత వచ్చి రాలిపోతూ ఉండేది. ఇగోండి వాటికి వీటికి ఫ్లవర్ కలర్ తేడా, కానీ కాయలు మాత్రం ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక కరివేపాకు చెట్టు ఉంది. అంటే మనకి నూకరాజు గారి వాళ్ళ తోటలో ఏంటంటే మ్యాక్సిమం ఏది మనకి రెగ్యులర్గా యూజ్ ఉంటుందో అవే పెంచుకుంటూ ఉంటారు. అండ్ అలాగే స్వీట్ లెమన్ మొక్క లాస్ట్ టైం చూసాం కదా, అదే ఇది. ఇవి వచ్చేసి ఇటు మిరపకాయలు వేశారు, ఇటు టొమాటో వేశారు. 2 పక్కల 2 వేశారనమాట. ఈ టొమాటోస్ వచ్చేసి లాస్ట్ టైం గ్రో చేసిన టొమాటోసే. మిరప నేను ఇచ్చాను లాస్ట్ టైం, మేము వైన్ టొమాటో పెంచాము. సో ఆ సీడ్సే దాచారు ఆయన. సో అవే వేశారు, నేను కూడా ఇవే వేశాను. ఇప్పుడు నావైతే ఆల్రెడీ నేను సాప్లింగ్స్ రీపాటింగ్ కూడా చేసేసాను, ట్రాన్స్ప్లాంట్ చేసేసాను. ఆయన ఇవన్నమాట. సో మనకి కాకరకాయ ఏమో 2 టబ్స్లో వేశారండి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. అక్కడ కాయలు చూపించాను కదా, ఇక్కడ కూడా ఇవ్వండి ఈ సైజు వస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి, ఇగో ఇవాళ హార్వెస్ట్ చేయట్లేదు, కేవలం మీకు చూపించడం కోసమే అనమాట. అండ్ అలాగే మేము సేవ్ చేసుకోవడానికి వీడియో బేసికల్లీ. లాస్ట్ టైం ఏం పండించామో నెక్స్ట్ ఇయర్ కూడా చూసుకోవచ్చు అనమాట. అకార్డింగ్లీ మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడ కూడా తోటకూర వేశారు. అది తోటకూర ఆల్రెడీ గ్రో అవుతుంది, అది కొంచెం ముందుగా వేసింది, ఆల్మోస్ట్ ఒక 15 days ముందు. అండ్ ఇది 1 week అవుతుంది అన్నారు. ఇక్కడ కూడా ఇవి 2 15 days అవుతుంది. ఇది అండ్ లాస్ట్లో ఉన్నది అది, ఆ 3 ఒకసారి వేసినవి అనమాట. అండ్ ఈ వంకాయలు 2 months అయింది. మన దగ్గర సీడ్స్ ఎక్స్ట్రా లాంగ్ పర్పుల్ వంకాయలు ఉన్నాయి కదా, ఆ రకము. ఇదిగోండి ఎట్టకేలకు 2 months తర్వాత కాయలు స్టార్ట్ అయినాయి. ఇది కూడా మనకి కరివేపాకు ముందు నుంచి ఉన్నదే, అదే సీడ్, ఆ సాప్లింగ్సే ఇగోండి ఇక్కడ కూడా వేశారు.
కాయలు చూస్తున్నారు కదా ఎంత హెల్తీగా పెద్ద పెద్ద కాయలు వస్తున్నాయో. ఇవి ఇలా లోపలికి వెళ్దాము. ఇదిగోండి కాయలు అయితే స్టార్ట్ అయినాయి. ఇవి పాపం 3-4 టైమ్స్ ఫ్లవర్ ఫాల్ అయిందనమాట. తర్వాత ఇప్పుడైతే వస్తున్నాయి. ఇదిగోండి ఫస్ట్ కాయ అని చూపించాను నాకు ఇందాక, అక్కడ నుంచే చూడండి ఎంత హెల్తీగా వచ్చినాయో. ఇంకా తీసేయాలన్నమాట. సండే వరకు ఆగుదాం అనుకున్నాము కానీ తీయకపోతే ఇక పాడైపోతాయి, అందుకని తీసేస్తున్నాము. రేపు ఎప్పుడో తీసేస్తారనమాట, అందుకే వాళ్ళు వీడియో తీసేస్తున్నాం. ఫ్లవరింగ్ అయితే సూపర్ వచ్చిందండి. ఇదిగోండి ఇటువైపు బర్బటి ఎక్కువ ఉన్నాయి చూడండి. ఆ టైప్ నుంచి మనకు పెద్దగా కనిపించలేదు కదా, కానీ విపరీతమైన పెస్ట్ ఉంది మనకి. ఎఫిడ్స్ ఫుల్గా పట్టేసి ఉందన్నమాట. చాలా హెల్తీగా గ్రో అయినాయి. ఇది మామిడాళ్ళం అండి, అప్పుడు నేను ఇచ్చినవి. అది ఎప్పుడు తీసేయాలని వెయిట్ చేస్తున్నారు ఆయన. ఆగమని చెప్పాను జనవరి వరకు. ఈ మొన్న 2 కాయలు కాసినాయి అండి, చూపించారు. మళ్ళీ వస్తున్నాయి. పొట్టిగానే ఇలా ఉంచుకుంటేనే బాగుంటుందేమో నాకు తెలిసి. చక్కగా వస్తుంది మళ్ళీ పోత చూడండి జామ. అండ్ జ్యూస్ షాప్స్ నుంచి మొత్తం స్క్రాప్స్ అన్నీ తీసుకొచ్చి కంపోస్ట్ చేస్తున్నారు, ఏది వదలలేదు. మొత్తం ఇక్కడ గార్డెన్లో పడిగిన స్క్రాప్స్ అన్నీ, ఇవన్నీ ఫ్రూట్ స్క్రాప్స్ అండి. సో వాళ్ళ ఇంటి దగ్గరలో, అదే వాళ్ళ షాప్కి దగ్గరలో ఒక ఫ్రూట్ స్క్రాప్ షాప్ ఉందన్నమాట. అదే ఫ్రూట్స్ జ్యూస్ షాప్ ఉందన్నమాట. అక్కడ నుంచి ఆ స్క్రాప్ అంతా తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. అండ్ నాకు కూడా ఇచ్చారు. ఏంటి అంటే ఈ ఫ్రూట్స్ జ్యూస్ చేసిన తర్వాత మనకు పల్ప్ ఉంటుంది కదా, దానిని నీళ్ళల్లో 2-3 రోజులు నానబెట్టి ఫర్మెంట్ చేసి, అది నాకు ఆయన ఇచ్చారు 2 బకెట్లు, ఆయన కూడా 2 బకెట్లు చిన్న బకెట్స్తో వేసుకున్నాం అనమాట. దాన్ని వాటర్ కలిపి మొత్తం మేము మొక్కలన్నిటికీ ఇవ్వడం జరిగింది. అది అయిపోయాక తీసేసిన పల్ప్ అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ వేశారు. అండ్ దాని మీద మళ్ళీ మట్టి కప్పడం, అండ్ అలాగే ఇక్కడ గార్డెన్లో తుడిసిన చెత్త అంతా కూడా ఇందులో వేస్తున్నారు అనమాట. ఇది ఒక రౌండ్ రకం స్ట్రైప్డ్ వంకాయలు. ఇంటి దగ్గరలోనే ఎవరో ఇచ్చారని చెప్పారు. నాకు అడిగారు, నాకు వద్దని చెప్పేశాను, ఎలా వస్తాయో తెలియదని. చాలా రోజులైంది, లేట్గా స్టార్ట్ అయ్యి చిన్న చిన్న వంకాయలు వస్తున్నాయండి. అంత హెల్తీగా అనిపించలేదు, బట్ హవెవర్ దట్స్ ఫైన్. నందివర్ధనం చెట్టు ఇదిగోండి, ఇవన్నీ మేము వేసుకున్న శాప్లింగ్స్. కానీ మనం విత్తనాల నుంచి పెంచుకున్నప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఇది మొన్న ఐశ్వర్య గారు ఇంటికి వెళ్ళినప్పుడు గిఫ్ట్ ఇచ్చారు, ఆయనకు ఒకటి నాకు ఒకటి 2 మొక్కలు. ఇది కాశ్మీరీ గులాబీ ముందు నుంచి ఉన్నదే. ఇదిగోండి పాలకూర చూడండి, 2 వీక్స్ అవుతుంది అనుకుంటా, చాలా హెల్తీగా వచ్చినాయి. వేసుకున్నప్పుడు ఇలా 4 వేసి 3 వేసి వేసుకుంటే మనకి హార్వెస్ట్ చేసుకునేటప్పుడు సరిపోతుంది అన్నమాట, లేదంటే ఎట్కి కాకుండా ఉంటుంది. కాలీఫ్లవర్ అండి. సో ఇవి కూడా మన సీడ్సే, ఆయన చేత వేయించాను. సో ఆయన అప్పుడు నారు పోసి తర్వాత నాకు కూడా ఇచ్చారు, ఆయన కూడా వేసుకున్నారు. ఒక దాంట్లో ఎక్కువ పెట్టేశారు, 3 వేసి. 2 చాలు, 2 పెట్టుకున్నా చాలు అన్నమాట. ఇది వచ్చేసి క్యాబేజ్. అండ్ ఇది కొత్తిమీర 1 వీక్ to 10 days అవుతుంది. మెంతికూర 1 month అయిపోతుందిలేండి. ఇది వచ్చేసి మనకి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 2 పెట్టారు. కొత్తిమీర 1 వీక్ to 10 days మధ్యలో అవుతుంది అన్నమాట వీటికి. ఇక్కడ కూడా ఆ వంకాయలు ఉన్నాయి చూడండి, రౌండ్ వంకాయలు. ఇవంత బాగా ఓపెన్ అప్ అవ్వట్లేదు, ఇగో ముద్దగా వస్తున్నాయి ఇలా. ఇగోండి ఇక్కడ ఉన్నాయి కాయలు, చిన్న చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి. మొక్కలు అయితే హెల్తీగానే వచ్చినాయి. అండ్ ఈ పక్కన మళ్ళీ తోటకూర వేశారు. ఇవ్వండి తులసి ఎంత బాగా వచ్చింది చూసారా తులసమ్మ. ఇవన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. నేను కూడా ఇలాగే వేసుకుందాం అంటే వద్దన్నారు, మళ్ళీ ఈయన ఇలాగే వేశారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్యాబేజ్ అనమాట. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటే చాలా హెల్తీగా వస్తాయి. ఈ మధ్యన కొత్తగా కొన్న మందారాలు, అందరూ ఫ్లవర్ ప్లాంట్స్ పెంచుతున్నారు, నాకు కూడా పెంచాలని ఉందని చెప్పి వేసుకున్నారు. అండ్ ఇవి ఐశ్వర్య గారు ఇచ్చినవేనండి, చాలా రోజుల క్రితం. నాకు ఆయనకి ఇద్దరికి ఇచ్చారు. నా దగ్గర 1 మొక్క, ఆయన దగ్గర 2 మొక్కలు. సో 2 మొక్కలు కూడా చాలా హెల్తీగా వచ్చాయి. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో, చాలా యూనిక్ కలర్స్ అనమాట. ఇది మా ఇంటి నుంచి వచ్చిన మల్బరీ మొక్క. ఈయన దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ ఇప్పుడు నేను పెంచుతున్నాను. స్టెమ్ కటింగ్స్. మెంతికూర. ఇది పపాయ. ఇది కూడా అప్పుడు ఐశ్వర్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చిందనమాట. చూడండి ఎంత హెల్తీగా వస్తున్నాయి. ఇక్కడ కూడా 2 మందార మొక్కలు పెట్టారు. సో ఇది ఓవరాల్ బ్యూటిఫుల్ గార్డెన్. అండ్ ఇగోండి డ్రాగన్ ఫ్రూట్ ఇచ్చాను నేను అప్పుడు. ఆ డ్రాగన్ ఫ్రూట్ ఇందులో వేశారు. చిన్న చిన్న కొమ్మలు ఇచ్చాను, ఎంతేసే ఇక్కడ వరకు ఇచ్చాను. తర్వాత గ్రో అయింది ఇది, ఇక్కడ వరకు ఇచ్చాను. తర్వాత గ్రో అయింది ఇది. సో మెల్లగా గ్రో అవుతుంది. డ్రాగన్ ఫ్రూట్ మాత్రం 1 year పడుతుంది అన్నమాట.
సో ఇది ఓవరాల్గా నూకరాజు గారు కొత్తగా పెంచుతున్న పంటలు తోట అన్నమాట. సో ఈ చిన్న వీడియో మా కోసం సేవ్ చేసుకుంటున్నాము, అండ్ మీరు కూడా ఒకసారి చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.